ఫిబ్రవరి 15 హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి పర్వదినము. ఆ భగవంతుడు దివి నుండి భూమికి దిగి వస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహకూటమండి. ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం అమావాస్య, అదే ఆదివారం రోజు పౌర్ణమి, అదే ఆదివారం రోజు మహాశివరాత్రి, అదే ఆదివారం రోజు రథసప్తమి. ఎంత చక్కటి యోగం అండి. బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు తెలియజేస్తున్నాను, మహాశివరాత్రి పర్వదినము రోజున ఖచ్చితంగా నేను చెప్పినటువంటి నియమాలను పాటించండి. ఆ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే మీరు నిద్ర లేవాలి. ఖచ్చితంగా ఇంట్లో స్ఫటిక శివలింగం కనుక ఉంటే ఇంట్లో చక్కగా పెట్టుకొని మీరు ఏ పండితు సలహా కూడా తీసుకునే అవసరం లేదండి. ఏ అయ్యవారిని కూడా ఇంటికి తీసుకొచ్చుకొని పూజ జరిపించుకునే అవసరమే లేదు. ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని తీసుకొని చక్కగా భక్తితో ఒక 11 బిల్వపత్రాలు తీసుకొని ఆ 11 బిల్వపత్రాల మీద ఓం నమ శివాయ అని మూలమంత్రాన్ని రోజు అంటే ఈ 11 బిల్వపత్రాల మీద మీరు రాసి పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి పరమశివుడికి ఒక 1/2 కేజీ నల్ల ద్రాక్ష పళ్ళ రసాన్ని స్వామివారికి అభిషేకం చేస్తూ ఈ బిల్వపత్రాలతో కనుక మీరు అర్చిస్తే కనుక ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా మీ మాట వింటాడండి. నేను చెప్తున్నానండి, 100కి 200% నిజం చెప్తున్నానండి. ఈ 2026 సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగం గల రాసులు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ముఖ్యంగా తులారాశి వారికి, కుంభరాశి వారికి, సింహరాశి వారికి, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మీ అప్పులు, రుణ బాధలు సైతం పటాపంచలు కాబోతున్నాయి. పరమేశ్వరుణ్ణి మనం బోలాశంకరుడు, ఆ బోలాశంకరునికి మరొక పేరుంది ఉబ్బులింగడు. అంటే ఎవరైనా అయ్యా అని చెప్పేసి 2 చేతులు ప్రాధేయపడి కోరితే రాక్షసునికి కూడా వరాలు ఇచ్చేటువంటి వాడే బోలాశంకరుడు. ఆ బోలాశంకరుడు మన మాట వినాలంటే నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఆ బోలాశంకరుని దృష్టి పరమ పవిత్రంగా మన మీద ఉండే విధంగా చూసుకోగలిగితే మహాశివరాత్రి పర్వదినంలో మీకు ఖచ్చితంగా మీకు మంచి జరగబోతుంది. వెయిట్ అండ్ సీ.